తన మీదన మంత్రి నారాయణ, ఇప్పుడు మంత్రి నారాయణ, అప్పుడు కూడా మంత్రే నారాయణ, ఆయన పెట్టినటువంటి పరువు నష్టం దావా కేసు కొట్టేయాలంటూ జగన్ ఇప్పుడు కోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టులో ప్రజాప్రతినిధుల మీద కేసులు విచారించే విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానం మంత్రి నారాయణ తన మీద దాఖలు చేసిన పరువు నష్టం కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం మీద హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ విచారణ చేయబోతున్నారు. రాజధాని అమరావతి భూముల విషయంలో తన పరువుకు నష్టం కలిగించేలా సాక్షి పత్రికలో వార్తను ప్రచురించారని పేర్కొంటూ మంత్రి నారాయణ 2018లో విజయవాడ ప్రత్యేక కోర్టులో క్రిమినల్ కేసు వేశారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు పలుమార్లు జగన్కి సమన్లు జారీ చేసింది. తాజాగా పాస్పోర్ట్ జారీకి ఎన్ఓసీ విషయంలో విజయవాడ ప్రత్యేక కోర్టు పూచికత్తు సమర్పించాలని జగన్కి స్పష్టం చేసింది. ఆ షరతులను సవాల్ చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించిన సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం లక్ష్మీనారాయణ వాదనపిస్తూ విజయవాడ కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసిన జగన్ వాటిని అందుకోకుండా విచారణ సాగదీస్తున్నారన్నారు. విజయవాడ కోర్టు జగన్కి తాజాగా మరోసారి సమన్లు జారీ చేసిందని, విచారణ ఈ నెల 29కి వాయిదా వేస్తుందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ కోర్టులో తనపై దాఖలైన పరువు నష్టం కేసుని కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి.